రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేయండి. ఉప్పుని నీళ్ళల్లో వేసి ప్రదేశంలో పెడితే చాలు. ఉప్పు కరిగేలోపే మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు. కాబట్టి ఏంటంటేనండి, మంగళవారం పూట చక్కగా ఉప్పు పరిహారం ఆచరించండి. ఎవరికైతే అప్పుల బాధలు ఉన్నాయి, అప్పులు తీరటం లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక ఈ పరిహారం చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుందని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కావున ఏంటంటే గనక ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేయండి. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మన మానవ జీవితంలో మనకు అనేక రకాల అప్పు సమస్యలు ఉంటూ ఉంటాయి. మనకు అంటే నార్మల్గా ఏంటంటే అది చిన్నప్పు కావచ్చు, పెద్దప్పు కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా వరకు కూడా మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అప్పులు ఉన్నాయని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి, మంగళవారం పూట కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఉప్పు పరిహారం చేసుకుంటే వాళ్ళకి చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని కూడా మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుందన్నమాట. ఎందుకంటే ఉప్పుకు అప్పు తీర్చేంత శక్తి ఉంటుందన్నమాట. ఉప్పు నార్మల్గా అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి ఉప్పుతో చేసే పరిహారం తప్పకుండా మనకు ఫలిస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ విధానాలు ఆచరించుకుంటూ చక్కగా ఉప్పు పరిహారాన్ని చేసేయండి. ఇక అమ్మవారి అనుగ్రహంతో మీ అప్పు ఎలాగైనా సరే తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. కావున ఏంటంటే మీరు ఈ ఉప్పు పరిహారాన్ని మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి, ఎలానే కాకుండా మన అప్పు అనేది ఎలా తీరిపోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే మంగళవారం పూట మనం కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించుకోవాలన్నమాట. కొన్ని నియమాలను తప్పకుండా పాటించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మంగళవారము అస్సలు అప్పుని తీసుకోకండి. ఒకవేళ మీకు ఎవరి చేతి గుంటనైనా సరే అప్పు తీసుకోవాలని మీరు అనుకుంటే మాత్రం, అంటే ఇంకా మాకు తీసుకోవాలి తప్పదు అనుకుంటే మాత్రమే తీసుకోండి. కానీ నార్మల్గా ఎవరైనా మీకు మంగళవారం అప్పు ఇచ్చినా, లేదంటే కనుక ఇతరులు ఎవరైనా సరే మీకు బదులుగా డబ్బు ఇచ్చినా సరేనండి, తీసుకోకండి. అలా కనుక తీసుకుంటే మీ జీవితాంతం మీరు బదులుగా డబ్బు తీసుకుంటూనే ఉంటారు, అప్పుగా డబ్బు తీసుకుంటూనే ఉంటారనమాట. కాబట్టి ఇలా ఏంటంటే కనుకనండి, అప్పుగా బదులుగా అస్సలు డబ్బుని తీసుకోకూడదు మంగళవారం పూట. అలానే కాకుండా మంగళవారం అప్పులు ఉండేవాళ్ళు ఏంటంటే కనుక ఎరుపు రంగులో ఉండే దుస్తువులని అస్సలు కూడా ధరించకూడదు. అలా ధరిస్తే మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మన చేత ఏంటంటే కనుక మళ్ళీ మనకు అప్పుని చేయిస్తూ ఉంటాడనమాట. అందుకే మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు, మంగళవారం పూట ఎరుపు రంగు బట్టల్ని ధరించడం మంచిది కాదని చెబుతూ ఉంటారు. కాబట్టి అప్పులు ఉండేవారు ముఖ్యంగా ధరించకపోవటమే చాలా మంచిదండి. బట్టలకేం సంబంధం ఉంటుందండి అప్పుతో అని మీకు సందేహం రావచ్చు. కానీ ఎరుపు అంటే కుజుడికి కాబట్టి మళ్ళీ మనకేంటంటే కనుక అప్పు చేసే సిచ్యువేషన్లో పడేస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఎరుపు రంగు బట్టలను అయితే అస్సలు ధరించకండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే, ఇంట్లో మీరు దీపం పెట్టుకోకపోయినా పర్వాలేదండి. మనం ఏంటంటే అప్పులు ఉన్నాయని రకరకాల పరిహారాలు చేస్తాం. మనం సంపాదించింది సరిపోకనో, లేదంటూ ఏదో ఒకటి కొనాలని మనం అప్పు చేసుకుంటూ ఉంటాం. కానీ ఆ అప్పుని అస్సలు కూడా మనం కట్టలేకపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పి ఈ పని చేసేసుకోండి. ఇక లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ అప్పు అనేది ఈజీగా తీరిపోతుంది అనమాట. చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మనందరికీ తెలిసిందే కదా, ఉప్పుతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా వెళ్ళిపోతుంది అనమాట. మీరేం చేయండి అంటే కనుకనండి, ఒక గాజు గ్లాస్ని మాత్రమే తీసుకోండి. మిగతా గ్లాసులతో పరిహారం చేస్తే మీకు ఫలితాలు అయితే రావు. అందుకే గాజు గ్లాస్ని తీసుకోండి, తీసేసుకొని ఈ పనిని చేసేసుకోండి, ఫలితం అధికంగా వస్తుందన్నమాట. ఇలా మీరు గాజు గ్లాస్ని తీసుకున్న తర్వాత ఏంటంటే, ఉప్పు ఉంటుంది కదండి, అందరి ఇళ్లలో ఉప్పు అనేది ఉంటూనే ఉంటుంది. అంటే నార్మల్గా ఏంటంటే మనం వంటల్లో వాడుకుంటాం కదా, ఆ ఉప్పు కంటే కూడా రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, అది తీసుకోండి, చాలా మంచిదన్నమాట. అది తీసేసుకొని పరిహారం చేయండి. ఇలా మన పూజ గదిలోనే మనం ఏంటంటే దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా ఏంటంటే కనుక ఒక గాజు గ్లాస్ని తీసుకోండి, తీసేసుకొని అందులో ఒక స్పూన్ అంత ఉప్పుని పోయండి. అది కూడా రాళ్ళ ఉప్పుని పోయండి. పోసేసిన తర్వాత ఏంటంటేనండి, మీరు అందులో ఒక 5 రూపాయల బిల్లని వేయండి. 5 రూపాయల బిల్ల ఎందుకు వేయాలండి అని మీకు సందేహం రావచ్చు. 5 అంటే అమ్మవారికి ఇష్టము. 5 అనే సంఖ్య ఏంటంటే కనుక మానవ జీవితాన్ని మారుస్తుంది. అలానే కాకుండా 5 రూపాయల బిల్ల అనేది చాలా వరకు కూడా చాలా శక్తివంతమైనది. ఇలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మనకు 5 రూపాయల బిల్ల ఏంటంటే 5 కోట్ల అప్పునైనా సరే తీర్చే శక్తి 5 రూపాయల బిల్లకు ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి యొక్క రూపంగా 5 రూపాయల బిల్లని భావిస్తాం. కాబట్టి ఇలా ఉప్పులో, అంటే ఆ ఉప్పు నీటిలో మనం 5 రూపాయల బిల్లని వేసాం కాబట్టి ధనానికి సంబంధించిన సమస్య కావున ధనంతో పరిహారం చేస్తున్నాం కాబట్టి మనకు తప్పకుండా ఫలితం వస్తుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. ఇలా వేసేసుకున్న ఈ 5 రూపాయల బిల్లని ఏంటంటే కనుక రాత్రంతా కూడా మనం పెట్టుకోవాలి. మీరు ఉదయం చేసిన, సాయంత్రం చేసుకున్న, మధ్యాహ్నం చేసిన, ఎప్పుడు మీ వీలుని బట్టి మంగళవారం పూట ఎప్పుడు చేసినా సరే ఒక రాత్రంతా కూడా ఏంటంటే ఆ ఉప్పు నీటిలో 5 రూపాయల బిల్లని ఉంచండి. ఉప్పు కొంచెము అంటే రాళ్ళ ఉప్పు కాబట్టి కొంచెం కరగటానికి సమయం పడుతుంది కదా, అలా కరిగే లోపే
మన అప్పు అనేది ఏదో ఒక రకంగా తీరుతుంది. అంటే వెంటనే కోట్లు తీర్చేస్తారని కాదండి, కాకపోతే ఏంటంటే అప్పులు తీరే మార్గాలు అనేవి మనకు తెలుస్తాయి. ఆ భగవంతుడు మనకు చూయిస్తాడు. ఆ అమ్మవారు ఏదో ఒక రూపంలో ధనాన్ని మనకు సమకూరుస్తుంది. అలానే కాకుండా మన జీవితాన్ని మారుస్తుంది. మనకు అప్పులు లేకుండా చెయ్యటానికి ఉపయోగపడే పరిహారమే ఈ రాళ్ల ఉప్పు పరిహారం అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే ఏదైనా సరే చెడు సమస్య కావచ్చు, చెడు బాధ కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడటానికి ఉపయోగపడే పరిహారమే ఈ అంటే ఉప్పు నీళ్ళ పరిహారం అండి. చాలా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట. ఎవరైతే నమ్మకంతో ఈ పరిహారాన్ని ఆచరిస్తారో వారికి మంచి జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. అమ్మవారి అనుగ్రహంతో అప్పుని తీర్చుకోగలుగుతారు. చిన్నప్పు కావచ్చు, పెద్దప్పు కావచ్చు, ఏదైనా కావచ్చు, తీరిపోవటానికి చక్కగా అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట. నార్మల్గా మనలో చాలా మంది కూడా ఏంటంటే అప్పులు ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారు. మనకు ఏంటంటే లేని వాళ్ళకండి ఒక 50,000 అప్పున్న అది పెద్ద సమస్యలాగానే అనిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి ఉన్న వాళ్ళకి ఏంటంటే లక్షల్లో అప్పున్న పెద్దగా అంటే ఏం అనిపించదు. కానీ లేని వారికండి, పేదవారికి ఏంటంటే ఒక 50,000 అప్పున్నా సరే దానికి ఇంట్రెస్ట్ కట్టలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అంటే వడ్డీల మీద వడ్డీలు కట్టి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అస్సలు తీర్చుకోలేరు, వడ్డీలు కడుతూనే ఉంటారు. కాబట్టి ఏంటంటే అలా కాకుండా ఏంటంటేనండి ఇలా ఒక్కసారి మీరు ప్రయత్నించుకోండి, మీకే అర్థమైపోతుంది, మీకే మంచి ఫలితం అనేది వస్తుంది అన్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట. లేదంటే ఎవరినైనా సరే మనం డబ్బు అడిగితే ఆ డబ్బు మనకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ డబ్బుతో కూడా మనము అప్పుని తీర్చేసుకోగలుగుతాం అనమాట. ఇలా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే మంగళవారం పూట ఆచరించుకోండి. ఇలా ఆచరించేసి ఫలితం పొందండి. మనకు ఫలితం అయితే వస్తుందండి. ఇంకా మీరేంటంటే కనుక ఇలా ఆ గ్లాసులో నీళ్లను నిండుగా పోసుకోకండి. కింద పడేలాగా మొత్తం కూడా కింద ఒలిగిపోయేలాగా పోసుకోకుండా కొంచెం అంటే తక్కువగా పోసేసుకోండి, సరిపోతుంది. కానీ రాళ్ళ ఉప్పుని మాత్రమే వాడండి. ఒకవేళ రాళ్ళ ఉప్పు లేదండి, ఇప్పుడు తెచ్చుకునేంత పరిస్థితి లేదండి అనుకుంటే మాత్రం సన్నుప్పుని వాడండి. కానీ సన్నుప్పు ఏంటంటే కనుకనండి మనం కూరల్లో వాడుకునేది, అది నీళ్ళల్లో పోయగానే కరిగిపోతుంది. దానికి అంత ఫలితం అయితే రాదు. రాళ్ళ ఉప్పు అయితే కొంచెం సమయం తీసుకుంటుంది. కాబట్టి ఏంటంటే మనకు ఆ సమయాలలోనే ఏంటంటే ఎలాగైనా సరే నలుమూల నుంచి డబ్బుని ఆకర్షించుకునే శక్తిని ఆ తల్లి ప్రసాదిస్తుంది అనమాట. కాబట్టి ఇలా ఆచరించండి. 5 రూపాయల బిల్లని ఏంటంటే కనుక ఆ నీళ్ళల్లో వేసేసుకుని రాత్రంతా కూడా పూజ గదిలోనే పెట్టండి. ఇంకెక్కడ పెట్టకండి, అలా పూజ గదిలో పెట్టుకోండి. కానీ 5 రూపాయల బిల్లని వేసేటప్పుడు అది మనం చేతిలో పట్టుకొని అప్పు తీరాలి, అప్పులు మాకు అంటే ఉండకూడదు, ధనం ఎలాగైనా సరే మా దగ్గరికి రావాలి అనేసి మనం సంకల్పం చెప్పుకొని 5 రూపాయల బిల్లని నీళ్ళల్లో వేసుకోవాలి. అలా వేసేసుకొని పూజ గదిలో పెట్టేసుకొని వదిలేసుకుంటే ఖచ్చితంగా అప్పు ఏదో ఒక రూపంలో తీరిపోతుంది. వెంటనే అయితే తీరదు, కొంచెం సమయం పడుతుంది. ఇలా మీరేంటంటే కనుక ఉదయం లేచిన తర్వాత 5 రూపాయల బిల్లని తీసుకొని చక్కగా ఏంటంటే దగ్గరలో ఎక్కడైనా సరే ఆలయాలు కావచ్చు, లేదంటే కనుక మనకు హుండీలు ఉంటూ ఉంటాయి. మనం ఇంట్లో కూడా హుండీ పెట్టుకుంటూ ఉంటాం. కొంతమంది పెట్టుకుంటారు కదండి, గల్ల పెట్టెలు ఇలాంటివి దేవుడికి సంబంధించి, అందులోనైనా సరే మీరు వేసుకోవచ్చు. లేకపోతే మీరు దగ్గరలో ఆలయాలు లేవు, మేము వెళ్ళలేము అనుకునేవారు ఏంటంటే ఎవరైనా ఇంటికి వస్తే ఆ పేదవారికి ఇచ్చేటప్పుడు కూడా మనసులో మా అప్పు తీరాలని మేము ఇస్తున్నామనేసి వారికి దానం చేయండి. అది భగవంతుడికి చేరుతుంది. అలా కూడా భగవంతుడి అనుగ్రహంతో మీ అప్పు అనేది తీరిపోతుంది అనమాట. ఇలా కూడా ఏంటంటే మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఉప్పు నీళ్ళలో వేసిన 5 రూపాయల బిల్లని ఎవరైతే దానం చేస్తారో వారికి అంతకి 2 ఫలితం వస్తుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే వారికి మంచి శుభ ఫలితాలు కూడా కలుగుతాయి అని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో చేసుకోండి, ఎంతటి ఫలితం వస్తుందో చూడండి. గుర్తుపెట్టుకోండి, 50,000 అప్పుంటే కనీసం మనం ఏంటంటే కనుక అందులో సగాన్నైనా సరే మనం తీర్చుకునేంత శక్తి ఆ భగవంతుడు మనకు ప్రసాదిస్తాడనమాట. కావున ఈ విధంగా ఏంటంటేనండి నమ్మకంతో ఆచరించుకోండి, ఫలితం పొందండి. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మనం రాళ్ళ ఉప్పు పరిహారం చెప్పాం కదా. ఇక మనం ఏంటంటే ఇప్పుడు మనం మనం నార్మల్గా అండి దగ్గరలో ఉండే ఆలయాల్లో చేసుకునే పరిహారం చెప్పుకుందామండి. ఇది కూడా ఏంటంటే చాలా చక్కగా ఉపయోగపడుతుంది, చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది. ఇదేంటంటే లక్షల్లో ఉండే అప్పుని తీరుస్తుందని కాదు, మనకు నార్మల్గా ఏంటంటే చిన్న చిన్న అప్పులు అనమాట. అంటే తాకట్లో ఉండే బంగారాన్ని తెచ్చుకోవడానికి, అప్పుని తీర్చుకోవడానికి, అప్పుల నుంచి చిన్న చిన్న అప్పుల నుంచి మనం బయటపడటానికి బంగారం తాకట్లో పెట్టి మనము అంటే ఆ డబ్బుని మనం అప్పు కోసం కడుతూ ఉంటాం. అలానే కాకుండా ఏదైనా అనారోగ్య సమస్య వస్తే దాని కోసం కూడా మనం కడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే మంగళవారం పూట ఇప్పుడు చెప్పి ఈ పనిని చేసేసుకోండి. అలా మీ తాకట్లో ఉన్న బంగారం కూడా మీ దగ్గరికి వస్తుంది. అలాగే కాకుండా ఏంటంటే మీకు మంచి జరుగుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. మీరేం చేయండి అంటే కనుక రండి, మంగళవారం పూట ఆంజనేయ స్వామి ఆలయం అందరి అంటే దగ్గర ఉంటూనే ఉంటుంది. ప్రతి ఊళ్ళలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది కదా. ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ పరిహారం చేసుకోండి. అలా కనుక చేసుకున్నట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఏం రిజల్ట్ వస్తుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనం ఏంటంటేనండి ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు, గుడికి వెళ్ళాలన్నమాట. మీరు వంటి స్నానమైనా సరే చేసేసుకుని గుడికి వెళ్ళండి. వెళ్ళేసిన తర్వాత అక్కడ ఏంటంటే కనుక ఇంటి నుంచి మీరు 2 లవంగాలను తీసుకొని వెళ్ళండి. లవంగాలకు పువ్వు ఉండేలాగా చూసుకోండి. మా బంగారం ప్రతిసారి తాకట్లోకి వెళ్తుందండి, అంటే తాకట్లోకి వెళ్ళిన బంగారం డబ్బులు మేము అప్పు కోసమే కడుతూ ఉంటాం. లేదంటే మనం ఏదైనా సరే అంటే చిట్టి కోసం ఇలా డబ్బులు తెచ్చుకుంటూ ఉంటాం, కట్టుకుంటూ ఉంటాం. కానీ ఆ బంగారం అలాగే ఏంటంటే కనుకనండి తాకట్లోనే ఉండిపోతుంది కదా. అలాంటి బంగారాన్ని విడిపించుకోవడానికి
ఈ లవంగాల పరిహారం ఉపయోగపడుతుంది అనమాట. అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి, ఒక 30,000, 20,000, 50,000, లక్ష లోపు కావచ్చు, 1,50,000 లోపు కావచ్చు, అప్పుని తీర్చుకోవడానికి ఉపయోగపడే పరిహారం లవంగాల పరిహారం. కానీ మనం దేవుడి సన్నిధిలో చేస్తున్నాము అంటే దేవాలయంలో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు మంచి ఫలితం వస్తుందన్నమాట. అలానే కాకుండా ముందు చెప్పుకున్న పరిహారం ఏంటంటే కనుక కోట్లల్లో ఉండే వారికి కూడా తీర్చుకునే అవకాశం ఉండే పరిహారం అనమాట. గుర్తుపెట్టుకోండి, ఆ పరిహారం చేసిన తర్వాత ఫలితం రాకపోతే పరిహారం వేస్ట్ అని కాదు, మన స్థితిగతి కూడా బాగుండాలి, మనకు దైవానుగ్రహం కూడా అంటే కలగాలి. అలానే ఏంటంటే మనకు గ్రహాలు కూడా అనుకూలించాలి కదండి. ఇవన్నీ ఉంటేనే కదా మనకు అప్పుడు పరిహారం సిద్ధించి మనకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. కొంతమంది ఏంటంటే పరిహారం చేసిన వెంటనే లక్షల్లో ఉండే అప్పుని తీసుకుంటారు. కొంతమందికి ఏంటంటే కనుక అసలు అప్పు తీరదు, ఇంకా పెరుగుతుంది కదా, అప్పుడు ఏంటంటే మనం బాధపడిపోతుంటాం. అలా బాధపడకండి, 1-2 సార్లు మీరు పరిహారం చేసుకోండి, తప్పకుండా ఫలితాలు వస్తాయి. మంచి ఫలితాలను మీరు చూడగలుగుతారు, మంచి ఫలితాలను చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మీరేంటంటే కనుక రండి, ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి. దీనికి పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, 2 లవంగాలను తీసుకోవాలి. ఆంజనేయ స్వామి ఆలయం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళండి. వెళ్ళేసి మీరు ఏంటంటే కనుక 2 లవంగాలను తీసుకోండి. ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళేసి నమస్కారం చెప్పుకొని కొంచెం సింధూరాన్ని తీసుకొని మీరు ఏంటంటే కనుక నుదుటి భాగాన పెట్టుకోండి, బొట్టుగా ధరించండి, కంఠం దగ్గర కూడా ధరించుకోండి, చాలా మంచిదనమాట. ఇలా ధరించిన తర్వాత ఏంటంటే ఆలయంలో మీరు అంటే బంగారం తాకట్లోకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న అప్పులు ఉన్నాయని బాధపడేవారు కావచ్చు, ఇబ్బంది అధికంగా ఉంది ధనానికని అంటే బాధపడిపోతుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక రండి, ఇలా 2 లవంగాలను తీసుకొని చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. అంటే బంగారం మాకు తాకట్లో ఉంది, ఆ బంగారం మా దగ్గరికి రావాలి, మేము దాన్ని ఎలాగైనా సరే విడిపించుకోవాలి, బంగారం మళ్ళీ తాకట్లోకి వెళ్ళకూడదు అనేసి మనం ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి. అలా చెప్పేసుకున్న తర్వాత ఈ లవంగాలను ఏంటంటే ఆంజనేయ స్వామి ఆలయంలో వదిలేయండి. ఇలా వదిలేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మంచి ఫలితం వస్తుందండి. అంటే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో మనకి ఏంటంటే మన బంగారం మన దగ్గరికి వస్తుంది అనమాట. ఇది చాలా మంది కూడా చేస్తూ ఉంటారండి, అంటే లవంగాలను వదిలేస్తూ ఉంటారు అలా ఆంజనేయ స్వామి గుళ్ళో. కానీ పువ్వు ఉండే లవంగాలను తీసుకోండి, చాలా మంచిదనమాట. పువ్వు లేకుండా మీరు లవంగాలతో పరిహారం చేస్తే అది వేస్ట్ అండి, ఎందుకంటే పెద్దగా ఫలితాలను ఇవ్వదనమాట, పెద్దగా ఫలితాలను ఇవ్వదు. అలానే కాకుండా ఏంటంటే ఇబ్బందులను క్రియేట్ చేస్తుంది, నెగిటివ్ అనేది అధికంగా వస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే మనకు మంచి ఫలితం రావాలి, మన జీవితం మారిపోవాలి, మనకి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఇలా ఆంజనేయ స్వామి ఆలయంలో ఇలా బంగారం కోసం చిన్న చిన్న అప్పుల కోసం చేసుకోవాల్సిన పరిహారం. మనం ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే ఎవరికి చెప్పకుండా మనమే సొంతంగా అప్పు చేసుకుని అది తీర్చుకోవాలనుకుంటాం, కానీ తీర్చలేక ఇబ్బంది పడిపోయే వారికి కూడా అలా దైవానుగ్రహాన్ని పొందడానికి, దేవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం. ఆ లవంగాలను వదిలేసి వస్తే సరిపోతుందన్నమాట. చాలా వరకు కూడా మనకు మంచి జరుగుతుంది, బంగారం ఎలాగైనా సరే విడిపించుకునే యోగం మనకు కలుగుతుంది. ఆ బంగారానికి డబ్బు అనేది కూడా చక్కగా ఎక్కడి నుంచో అంటే 4 వైపుల నుంచి ఏదో ఒక దిక్కు నుంచి మన దగ్గరకు వస్తుంది, లేదంటే కనుక మనకు కావాల్సినంత డబ్బు కూడా మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుందండి. ఒక్కసారి మీరు ఇది కూడా ప్రయత్నించండి, మంచి జరుగుతుంది అనమాట. 1-2 సార్లు చేసుకోండి, కానీ మంగళవారం పూట మాత్రమే చేసుకోండి. అలా కూడా మనకి ఏంటంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి, చాలా మంచి రిజల్ట్ మనం చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఈ విధంగా ప్రయత్నించండి. ఇక అలానే కాకుండా ఏంటంటేనండి మంగళవారం పూట మనం ముందే చెప్పాం కదా, దూర ప్రయాణాలు చేయకూడదు. మంగళవారం పూట ఏంటంటే ముఖ్యంగా అప్పులు అధికంగా ఉండేవారు, అప్పుల కూబిల కూడుకుపోయి ఉండి బాధపడిపోయి ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మంగళవారం పూట అండి ఎర్రపప్పు కావచ్చు, ఎర్ర టమాటాలు అంటే నార్మల్గా చాలామంది కూడా టమాటా పచ్చడి ఇలా టమాటా చారు ఇలా చేసుకొని తింటుంటారు కదా, అది మంగళవారం పూట చేసుకోకండి. అలా కనుక చేసుకుంటే ఇంట్లో ఆ ఎరుపు రంగులో ఉండే అంటే వస్తువులని కావచ్చు, లేదంటే ఇలా మనము ఆ పదార్థాలను కావచ్చు కోసి వండుకుంటే ఏంటంటే కనుక మన అప్పు అనేది ఎప్పటికీ కూడా తగ్గదండి, పెరుగుతూనే ఉంటుంది. కావాలంటే మీరు గమనించుకోండి, మంగళవారం పూట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎర్రపప్పు కావచ్చు, టమాటాలు కావచ్చు, యాపిల్స్ని కావచ్చు మనం కొయ్యకపోవటమే చాలా మంచిదనమాట. వాటిని కోసుకొని వండుకొని తినకూడదనమాట. అలా కనుక తిన్నట్టయితే మనకు అప్పు అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది, అప్పు ఎప్పటికీ కూడా తరగదు, ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటుంది, వడ్డీల కొడ్డీలు మనం కట్టి బాధపడాల్సి వస్తూనే ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే పురాణ గ్రంథంలో చెప్పబడ్డవన్నీ కూడా ఏంటంటేనండి అనుభవాలతో చెప్పబడ్డ పరిహారాలు, ఇవి చాలా శక్తివంతమైన పరిహారాలుగా పరిగణించబడతాయి. కాబట్టి చిన్న చిన్న ఆచరణలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. కొన్ని నియమాలను తప్పక ఆచరించాలి, ఎందుకంటే మన పెద్దవారు చెప్పినవి ఎప్పుడు కూడా నిజాలే, వారి అనుభవాలతో చెప్పినవే. కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి, ఎరుపు రంగులో ఉండే బట్టలు ధరించకూడదు, ఎరుపు రంగులో ఉండే పదార్థాలను తినకూడదు, దూర ప్రయాణాలు చేయకూడదు, మంగళవారం పూట అప్పును అస్సలు కూడా బదులుగా కావచ్చు, అప్పుగా కావచ్చు డబ్బులు తీసుకోకూడదు. అలా తీసుకుంటే అప్పు పెరుగుతుంది, ఎప్పటికీ కూడా తగ్గదు, ఇబ్బందులు వస్తూనే ఉంటాయండి.